అంబేద్కర్ చూపుడు వేలు సాక్షిగా తెలంగాణ దళిత సమాజం కాంగ్రెస్ దుర్మార్గ పాలన మీద యుద్ధం ప్రకటిస్తున్నది. ఈ లింగంపేట నుంచి ఇవాళ ఏం తప్పు చేసిండ్రు? అంబేద్కర్ జయంతి రోజున ఆ మహనీయుడి స్ఫురణలో ఒక ఫ్లెక్సీ పెడితే ఆ ఫ్లెక్సీని తీసేయడానికి కాంగ్రెస్ పార్టీ కొమ్ముగాస్తున్న ఏజెంట్లలాగా పోలీసులు వచ్చి ఫ్లెక్సీలు తీసేస్తుంటే మీరు ఒక పార్టీ ఏజెంట్లలాగా ప్రవర్తించకండి. ఎందుకు మేం పెట్టిన ఫ్లెక్సీలు తీసేస్తున్నారు, మిగతా పార్టీలు ఎట్లుంటాయి అని అడిగితే ఒక న్యాయమైన ప్రశ్న వేస్తే వాళ్ళ ముఖ్యమంత్రి ఎప్పటికీ చెప్తుంటాడు, ఏమంటాడు? బట్టలు ఉడదీసి కొడతా అంటుంటాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఆయన మాట్లాడితేనే మాట ఇండియాలో గొప్పతనం నిలవాలంటేనట తెలంగాణలో ఉన్న జనాల బట్టలు ఉడదీసి కొట్టాలంట. ఆ రేవంత్ బట్టలు ఉడదీసి కొడతా అని అంటుంటే ఆయనకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసులు మెడబట్టి బరబర ఈడ్చుకుపోయి నడి రోడ్డు మీద కూలేసి బట్టలు ఊసిపోతున్నా కూడా ఈడ్చుకుంటూ పోయినరు ముదరం సాయిల్లో. ఎందుకింత మదం మీకు? ఎందుకింత కావరం మీకు? ఇవాళ ఇదే చౌరస్తాలో అదే అంబేద్కర్ సాక్షిగా మీరు బరబర ఈడ్చకపోయిన మెడలో కేటీఆర్ వచ్చి దండ వేసి మీరు బట్టలిప్పితే అదే సాయిల్కి వాళ్ళ శాలువా కప్పిండ్రు. కళ్ళు తెరిచి చూడండి కాంగ్రెస్ కార్యకర్తలారా, ఖాన్ కోల్కర్స్ లో చెవులు తెరిచి వినండి. మీరు దళితుల ఆత్మగౌరవం మీద దాడి చేస్తే, అంబేద్కర్ ఆశయ స్ఫూర్తి మీద దాడి చేస్తే ఇవాళ మీ మీద యుద్ధం ప్రకటిస్తున్నది దళిత సమాజం. అమిత్ షా అన్నట్టు ఆయన కూడా పార్లమెంట్ లో ఒక మాట అన్నాడు, ఊరికే అంబేద్కర్ అంబేద్కర్ అంటారు, అంబేద్కర్ అని ఎందుకంటారు, దేవుడి నామస్మరణ చేసినా స్వర్గం వస్తుంది అన్నాడు. దేవుణ్ణి స్మరిస్తే ఉన్నదో లేదో ఆ స్వర్గం వస్తుందో రాదో తెలియదు, కానీ అంబేద్కర్ ను స్మరిస్తే స్వర్గానికి పోము గాని ఈ భూమినే సమసమాజ స్వర్గంగా మార్చారు. అందుకని అంబేద్కర్ ను స్మరిస్తాం. అమిత్ షా, నువ్వు అర్థం చేసుకో. అంబేద్కర్ ను స్మరిస్తే విద్యాలయాల్లోకి పోతాం, అంబేద్కర్ ను స్మరిస్తే స్వర్గానికి పోం, విద్యాలయానికి పోతాం. అంబేద్కర్ ను స్మరిస్తే గ్రంథాలయానికి పోతాం. లండన్ లో ఉన్న టెంపుల్ మౌన్ గ్రంథాలయంలోని సకల శాస్త్రాలను అధ్యయనం చేసిన మహామేధావి అంబేద్కర్. అంబేద్కర్ ను స్మరిస్తే పార్లమెంట్ లోకి పోతాం. ఆ అంబేద్కర్ ఇంగ్లాండ్కి వెళ్లి బారెట్ లా చదివిండు. ఆయన నిజానికి అక్కడనే ఉండొచ్చు ఇంగ్లాండ్ లో, ఆ దేశం ఆయనను గౌరవించింది. కానీ నా భారతదేశానికి పోతా, ఈ దేశం అంబేద్కర్ అవమానించింది, నీ కులం తక్కువ అన్నది, నువ్వు ఊళ్ళోకి రావద్దు అన్నారు, నీ కులం వాళ్ళు శ్మశానం దగ్గరుండి శవాలు కాల్చుకోవాలి అన్నారు, మీ గుడిసెలు ఊరవతల ఉండాలి అన్నారు, మీరు చర్మం తీసి చెప్పులు చేసుకుంటూ బతకాలి అని అన్నారు. కానీ ఆయన భారతదేశానికి వచ్చి అంబేవాడకు పోయి నా జాతిని ఈ చెరువు నీళ్లు ఎందుకు ముట్టుకోనివ్వరు అని మహర్చెరువు పోరాటం చేసిండు. అందుకనే ఇవాళ అంబేద్కర్ ప్రతి చౌరస్తాలో నిలబడి జాతికి దిగ్దర్శనం చేస్తున్నాడు, దారి చూపిస్తున్నాడు. ఆ మహానుభావుడి జయంతి రోజున దళితులను అవమానించిన చరిత్ర ఈ దుర్మార్గుడిది. దళితుల్ని ప్రలోభపెట్టి ఓట్లేయించుకున్నాడు రేవంత్ రెడ్డి. 3 రంగుల జెండా బట్టి పంచరంగుల కళ చూయించిండు రేవంత్ రెడ్డి. ఏమన్నాడు? కేసీఆర్ అని అంబేద్కర్ ఒక మాట చెప్పిండు, గొలుసులు వేస్తే శరీరాన్ని లొంగ తీసుకోవచ్చు, కానీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే, ఆర్థిక స్వావలంబనను దెబ్బతీస్తే మనిషి ఆత్మనే లొంగ తీసుకోవచ్చు. కనుక దళితులు ఆర్థిక స్వావలంబన సాధించాలి, రాజ్యాధికారాన్ని సాధించాలని అంబేద్కర్ చెప్పిండు. దళితులకు ఆర్థిక స్వావలంబన రావాలని చెప్పి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎప్పుడన్నా ఎవరన్నా ఆలోచించిందా? ఒక దళిత కుటుంబం ఆర్థికంగా నిలబడాలని, ఇంత పెద్ద మొత్తం ఇవ్వాలని, ఏదో 4 రూపాయలు ఇచ్చి అప్పు తిరిగిచ్చి ఇన్స్టాల్మెంట్లలో తిరిగి బాకీ కట్టమంటే ఆ కుటుంబం నిలబడదు.
ఒక 10 లక్షలు ఇస్తే నిలబడుతుందని దళిత బంధు అనే పథకం పెట్టి దళితుల ఆర్థిక స్వావలంబన కోసం కేసీఆర్ ప్రయత్నిస్తుంటే ఈ దుర్మార్గపు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తా అన్నాడు. 12 లక్షలు ఇస్తా అన్నాడు. 12 రూపాయలన్నా ఎక్కడన్నా ఏ దళిత కుటుంబానికి ఇచ్చిందా?